హే గాయ్స్, వెల్కమ్ టు క్రేజీ బ్రోస్. సో ఈరోజు ఇంకో ఫన్నీ ఛాలెంజ్తో మీ ముందుకు వచ్చేసాం. సో ఈరోజు ఛాలెంజ్ ఏంటంటే, ఒకళ్ళేమో ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి, పాట ఫుల్ వాల్యూమ్ అనమాట. ఇంకా ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే చుట్టుపక్కల ఏమీ వినిపించదు, ఓన్లీ సాంగ్సే. సో నేను ఒక వర్డ్ చెప్తాను, ఒక పదం చెప్తాను, అదేంటో వాడు గెస్ చేయాలన్నమాట. సో దీంట్లో మొత్తం 3 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ ఏంటంటే సినిమా పేరు, ఓకే. సెకండ్ రౌండ్ వచ్చేసి సినిమా డైలాగ్. ఇప్పుడు డైలాగ్ అంటే ఏమంటివి జాతి నప్పు మనం సూతుపుతులు, ఆ డైలాగులు అంత పెద్దగా జస్ట్ నేనెంత అదవనో నాకే తెలియదు. డైలాగ్ అది ఉంటుంది. నువ్వు ఛాన్స్ వచ్చింది కదా అని కుళ్ళు జోకులే బాగా పద్ధతి కాదు. దాంట్లో వయసుకు రెస్పెక్ట్ ఇవ్వు. సరే నెక్స్ట్ చెప్పాలి. ఆ థర్డ్ వచ్చేసి ఏంటంటే పాట అనమాట, ఏదో ఒక లైన్ పాట గెస్ చేయాలి. సో మొత్తం ప్రతిదానికి 5 ఛాన్సులు ఉంటాయి. ఓకే. సో 5 ఛాన్సెస్లో గెస్ చేయాలి. 3 ఛాన్సెస్ కనుక గెస్ చేయలేకపోతే చెవుకి ఎటు పెట్టుకోవాలి, ఆన్సర్ చెప్పేదాకా పెట్టుకోవాలి. ఓకే. సో 5th ఛాన్స్లో మాత్రం క్లూ అడగవచ్చు, క్లూ చెప్పొచ్చు. దాన్ని బట్టి నువ్వు గెస్ చేస్తే నీకు ఒక పాయింట్, గెస్ చేయకపోతే నాకు పాయింట్. సో ఇది క్లియర్, ఓకేనా? అర్థమైపోయిందా? మళ్ళీ ఒకసారి నీకేం అర్థమైంది చెప్పు. ఏముంది, ఇప్పుడు 3 రౌండ్లు ఉంటాయి. అవును. ఫస్ట్ రౌండ్ లో మూవీ నేమ్, సెకండ్ రౌండ్ లో వచ్చేసి మూవీ సాంగ్. ఓకే. సాంగ్ డైలాగ్. దాని తర్వాత లాస్ట్ రౌండ్ లో మూవీ సాంగ్. ఓకే, రైట్. సో గైస్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన గంట కూడా యాక్టివేట్ చేయండి. ఈ వీడియోలో కొన్ని క్రేజీ ఛాలెంజెస్, క్రేజీ వీడియోస్ వస్తాయి. సో అవి మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లాగా ఉంటుంది, అండ్ కొత్త వీడియోస్ ట్రై చేయడానికి కూడా ఒక బూస్ట్ లాగా ఉంటుంది అనమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేస్తావా, నేను చేసేదా? పోయింది సార్, లాస్ట్ టైం మనం చేసాము. సరే ఈసారి ఇద్దాం, అవకాశం ఇద్దాం. పొడికి పోతాడు, నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? ఏసీ కొంచెం ఎక్కువ ఉండే చలికాలం. అయినా నీకేదండి ఛాన్స్. మనకి మీకు తెలిసి కదా ఎవరు గెలుస్తారు. వీడికి ఇంకా అంత వయసు రాలేదు, మన మీద గెలిచి అంత వయసు రాలేదు. పాట పెట్టు, మంచి తెలుగు పాట పెట్టు. బయటికి పెట్టవా, కాపీ రైట్ వచ్చింది. సురుకు వినిపించదు కదా, వినపడదు. అట్టు పాట, సిటీ మార్ ఎట్టుంది పాట, వినిపించట్లా. రెడీయా? రెడీ చెప్పు. ప్రేమ పందిరి. అది కాదు. నాకు చెప్పురా, అటు కాదు. అలా కూడా తెలియదు కదా. మెరుపు కలలు. వినిపించింది కదా నీకు? చెప్పు. కొత్త బంగారు లోకం. లిప్ సింక్ చూడు కట్ట చూడు. ఎంతకంటే ఎవరు పెరుగు పొట్లాలా? మూడు రాగానే క్లిప్ పెట్టుకోవాలా? క్లిప్ పెట్టు. నేను పెట్టుకుంటా. పా పెళ్లి తలమురాలు. రాంగ్ అండి. 4 సార్లు రాంగ్ చెప్పాడు. సరే క్లూ, లాస్ట్ క్లూ. ఏది మెడ పట్టింది? ప్రభుదేవది ఎట్లా చెప్తాం? చెప్పు. క్లూ వచ్చేసి క్లూరా ఇవ్వు. ఇస్తున్నా ఉండు. అంటే ఆలోచన నెప్పుడు తొందరగా చెప్పు. ఏది అది? హీరోయిన్. నేను చిట్టి. హీరోయినా? సావిత్రి. కళ్ళ. కాజల్. మహానటి. కాజల్. 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 ఓల్డ్
ఓల్డ్ పాత సినిమా కాజల్ది. హిందీ కాజల్. సీతారామ కళ్యాణమా? హిందీ హిందీయా? హిందీ కాజల్. హిందీలో హిందీ కాజల్. హిందీ కాజల్ మూవీ అది. ఆ సినిమాలో ఉండిద్దా? ఎగ్జాక్ట్లీ రైట్. రఘువరన్ బీటెక్. చెప్తా ముందు అది తినబడుతుందా? మామూలుగా నొప్పి లేదురా. ఒక నిమిషం. ఆన్సర్ వచ్చేసి మెరుపు కళలు. మెరుపు కళలా? తెలుసా నీకు ఆ సినిమా? ప్రభుదేవాదిలే. అవును ఇట్టంటే చండాలంగా. మెరుపు కళలు అంటే ఎట్లా? మెరుపులు కళలు అట్ట చెప్పాలి. నీకు ఆన్సర్ తెలిసిపోతుంది. హీరోయిన్ పేర్లు వాళ్ళు చెప్తే అట్లా వస్తారు. అట్ట క్లూ చండాలంగా ఇచ్చు. సరే కానీ నువ్వు పెట్టుకో ఇప్పుడు. నీకు వందన మనం ఈజీగా ఇచ్చేస్తామా? ఫస్ట్ పాయింట్ అడిగి పోయింది. సెకండ్ పాయింట్ వాడికి వెళ్ళే ఛాన్సే లేదు. రెడీయా? బాగా కష్టమైంది. ఇద్దాం. బాగా కష్టమైంది. చక్రం. కట్ట చెప్పాలి. పాఠశాల. పరమవీర చక్ర. పాఠశాల. పాట అయిపోయింది. స్టార్టింగ్ చెప్పు. పరమవీర చక్ర. పరమవీర చక్ర. పరమవీర చక్ర. షిట్ మ్యాన్. 1-0. అది ఫస్ట్ రెచ్చిపోయావు కదా, అంతే ఉంటది చివరి విజయం. కానీ వాడికి చాలా ఈజీగా చెప్పినట్టే నాకు అనిపిస్తుంది. అంటే వాడికి నోటి దగ్గరికి వెళ్ళి పరమవీర చక్ర అని చూస్తున్నాను. నువ్వు మెరుపు కళలంటే మెరుపు కళలు అలా చెప్పాలి. ఆవు గడ్డి తినిచ్చుడు ఆడు చెప్పావు. చెప్పా మెరుపు కళలు అని చెప్పి వాళ్ళకి ఈజీగా అర్థం అయిపోయింది. సరే ఇప్పుడు ఏంది? సరే ఇప్పుడు నీకు ఒక పాయింట్, నాది 0. ఒక పాయింట్ అట్లా 2 పాయింట్స్ కదా. 1-0. యాక్చువల్గా 3 రౌండ్లు ఉంటాయి. 3 రౌండ్లు ఉంటాయి. 3 రౌండ్లో 3 క్వశ్చన్లు ఉన్నాయి కదా. ఒకటి క్వశ్చన్ అట్లా కదనే. ఇప్పుడు నీకు ఫస్ట్ది నువ్వు నేను చెప్పలేదు కదా, నీకు 1 పాయింట్ వచ్చినట్టు. సెకండ్ది నువ్వు చెప్పావు కదా, నువ్వు 2 పాయింట్లు. ఫస్ట్ రౌండ్లో 2 పాయింట్లు. ఇప్పుడు సెకండ్ రౌండ్ సినిమా డైలాగు. పెద్ద డైలాగ్ చెప్తే మాత్రం బెల్లని కొడతా, భలే కొడతా. జోక్ కాదు. సరే కానీ పెట్టుకో. ఇది ఖచ్చితంగా మనం ఎట్లనే గెలవాలి. గెలిచి తీరుతాను. వీడు ఏదేదో చేస్తూ ఉంటాడు కానీ మనమే గెలిచేది. గెలుస్తాము తెలుసు, మనం గెలుస్తాము. మాట్లాపు. సో ఇది ల్యాగ్ చేస్తూ ఉంటాడు. లాస్ట్ సారి కూడా నీ ల్యాగ్ వల్ల 30 నిమిషాలు వెళ్ళింది వీడియో. నేను తొందరగా చెప్తున్నాను కానీ. అబ్బా ఓకే. సెకండ్ రౌండ్ సినిమా డైలాగ్స్ రౌండ్. ఈసారి నువ్వు అడిగినాను ఫస్ట్ స్టార్టింగ్, తర్వాత నేను అడుగుతాను. అట్లొద్దు. ఎందుకు? మామూలు ఫార్మాట్ రా, నువ్వు ఫార్మాట్లు మార్చొద్దు. సరే ఇష్టం వచ్చినట్టు ఆడింది. ఓకే పాట పెడదాం. సాంగ్లో వెళ్దాం ఫస్ట్. నీకు మళ్ళీ చెప్తున్నాను, నువ్వు చాట భారతం లాగా పెద్ద పెద్ద డైలాగులు చెప్పకూడదు. నేనెంత నాకే తెలియదు. అట్లాంటి అదే డైలాగ్ ఇచ్చేలాగా నా చేత అప్పటి కాదులే కానీ ఈసారి ఖచ్చితంగా చెప్పేస్తాను ఫ్రెండ్స్. ఈసారి చెప్పేస్తారు ఫ్రెండ్స్ మేము తీసుకున్నాం ఫ్రెండ్స్ కొన్ని డైలాగ్స్ అయితే. సౌండ్ తగ్గించవే. సౌండ్ తగ్గించి మా పాప అండి ఊరిని సౌండ్ పెట్టేస్తామండి. నువ్వు పాట పెట్టవా పెడతా ఎంతసేపు అవి డైలాగులు లేదు కొన్ని చూసుకున్నా. నెట్ డైలాగులు చూస్తున్నాడు. మరి చిన్న డైలాగులే మాకేం తెలుస్తాయి. అది ముందే చూసి పెట్టుకోవాలమ్మా. ఇప్పుడు ఏడకొచ్చి నువ్వు విషయం చేస్తే అట్లా. ఓకే ఐఎమ్ రెడీ.
ఫేమస్ డైలాగ్ అండి, చాలా ఫేమస్ డైలాగ్. తెలిసిపోయిందా? భయం వేస్తుంది మొహం చూస్తే. డైలాగ్ ఉండు అంటాను అనిపించింది. కళ్ళతో పొడి చేస్తా. లేదు, ఎంత దరిద్రంగా ఎవడు చెప్పరా, డైలాగే లేదు. మళ్ళీ చెప్పు. బూతులు తిడుతున్నట్టుంది నాకు. ఉండు ఉండు ఉండు. ఒకటైతే రాంగ్ అయిపోయింది, ఒకటి రాంగ్ అయింది. ఇది మన బాహుబలి డైలాగు. అవును, బాహుబలి డైలాగ్. నిమ్డా డోస్రస్ టెల్ మీ చండాలం, అర్ధబూస్. వరస్ట్, రెండు వరస్ట్. మళ్ళీ చెప్పు. ఫేమస్ డైలాగ్. మళ్ళీ చెప్పు. చెప్పాలి, ఇది మరి లిప్ రీడింగ్ కాదు. ఎక్స్ప్రెషన్ లేదు. మామూలుగా చెప్తాను. లాస్ట్ టైం ఇంకోసారి చెప్పు, ఎన్నిసార్లు చెప్పరు. లాస్ట్. ఇది చివరి దీన్ని తిరిగి మూడో రౌండ్, 3 కదా. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడాలి. డైలాగే లేదు, వరస్ట్ డైలాగ్లు నేర్చుకోండి. ఇప్పుడు చెప్పకపోతే మేసం తీపించుకుంటా. చెప్పు. ఆ ఎక్స్ప్రెషన్స్ పెట్టావు, భయం వేస్తుంది నాకు. దొరికింది. ఇంత చిన్నగా చెప్తే ఎవరైనా చెప్తారు. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. అదేనా కరెక్టేనా? అట్టేలే అష్టే ఉంది తుస్సు. ఈజీగా చెప్పేదానికి ఈజీగా ఏంది? నువ్వు మొహం చూస్తున్న భయం వేస్తుంది తెలుసు నాకు. ఇటు పెట్టి అంటున్నావు. సర్లే నీది కానీ. అది డైలాగ్ ఏమంటే ఏ చేద్దాం. డైలాగ్ వచ్చేసరికి రెడీయా? యాక్చువల్గా డైలాగ్ ఏంటంటే చిన్న డైలాగే, వీడికి చాలా ఈజీ తెస్తున్నాను ఎందుకంటే ఈసారి వాడికి గెలవాలని. నా దారి రహదారి. రెడీయా? ఆపు, ఏంది డాన్స్ ప్రోగ్రామ్ ఏంది? రెడీయా? ఛాలెంజ్ నాకానే ఒక ఛాన్స్ అయిపోయింది బాబు. నువ్వు సినిమా డైలాగ్ చెప్పాలి, ఎక్కడో తీసుకొచ్చి పెట్టాలి. సినిమా డైలాగ్లే. నలంద విశ్వవిద్యాలయం డైలాగ్ ఆడుతుంది. నలంద దగ్గరలోనే ఉన్నా కానీ అది కాదు. 2 రాంగ్ ఇప్పుడు. చెప్పు. ఏందిరా అది? నరసింహ తీరా బండ. కాదు, 3 అయిపోయింది. ఏంది? ఆహా, చెవు అడిచిపెట్టు. ఓ ఏలియన్ చెవులాగా అవుతుంది కరెక్ట్గా. ఫోర్త్ ఫ్రెండ్స్. రెడీయా? సూర్యుడు బస్ కాదా?
నాలుగు సరిగ్గా చెప్పట్లా నువ్వు కరెక్ట్ 4 అవుట్ కరెక్ట్గా చెప్తున్నాను నేను ఏంది 4 అవుట్ చూడు చూపి లాస్ట్ది లాస్ట్ అని చెప్పాక లాస్ట్ లాస్ట్ నా దారి రాదారా నమ్మది కావట్లేదు నువ్వు వినపడింది కదా మ్యూజిక్ తక్కువ అయినప్పుడు వినపడింది కదా నా దారి రాదారి అని చెప్పి రజనీకాంత్ స్టైల్ రాదారి అని చెప్పి అన్నాడు. నాకు అప్పుడు అర్థమైంది అది, లేకపోతే నాకు అసలు అర్థమైంది కాదు. రాదారి రజనీకాంత్ స్టైల్. ఏందిరా ఇప్పుడు వీడికి 3 పాయింట్లు నాకు 1 పాయింట్. ఫ్రెండ్స్ లాస్ట్ మనం 2 కరెక్ట్ మనకే వస్తే మనది డ్రా ఇద్ది, లేకపోతే వీడు గెలుస్తాడు. చాలా గుండె నొప్పిగా ఉంది. ఛాన్సెస్ ఎక్కువ మనకే ఉన్నాయి. లాస్ట్ సాంగ్ కదా. సరే లాస్ట్ సాంగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు గున్నా గున్నా మామిడి పాట ఉంది, గున్నా గున్నా మామిడి అంతే. యాక్చువల్ నాకు క్లూ కూడా ఇవ్వలేదు తెలిసి ఇందాక. అలాగలా అడుగుంటే చెప్పేవాడిని ఆ దారి రహదారి అని చెప్పేవాడిని, వెంటనే చెప్పేసేవాడిని. సరేలే ఏదైతే ఏమైంది. ఇప్పుడు 3rd రౌండ్ వచ్చేసరికి సాంగ్ చెప్పే కదా, గున్నా గున్నా మామిడి అంతే. గున్నా మామిడి తోటకి జల్లిగాను అదంతా అవసరం, కాపీ రైట్ అసలు అంతసేపు పడితే అదంతా అవసరంలా, జస్ట్ ఒక లైన్ గున్నా గున్నా మామిడి. ఓకే ఖచ్చితంగా గెలవాలయ్యా, లేకపోతే మనం వీడు మనలో బతకని వీడు. లాస్ట్ వన్ మంచి పాట వాళ్ళకి చెప్తున్నాను. పాటే పాట చెప్పుకో. చెవులు ఎందుకు పక్కన పడుతున్నా ఇటు తీసుకెళ్ళు. ఈ సాంగ్ రైటా చూడు. సరే ఎక్స్ప్రెషన్ పెట్టను, మామూలు చెప్తాను. బాగా వర్షం పడినప్పుడు కప్పు వచ్చింది చూడు బయటికి, రోడ్డు మీదకి వచ్చి అట్టుంది. బేబే బేబే ఏదో బేబే ఉందా ఖచ్చితంగా, బేబే ఉంది. హే హే బేబే తెలుగు పాటనా? తెలుగు పాట మొత్తానికి బేబీ అయితే ఉంది. సరే చెప్పు నువ్వు చెప్పు. మళ్ళీ చెప్పు. నువ్వెందుకు రావుతురా? సరిగ్గా చెప్పు. చెప్పింది కూడా చెప్పలేదు, ఒకటి కూడా చెప్పలేదు నువ్వు రైటర్ అని చెప్తాను. బేబీ ఉంది కదా, చెప్పు అంటే చెప్పు, పాట పాడు. మళ్ళీ చెప్పు. నువ్వు అట్లా నవ్వి కన్ఫ్యూజ్ చేస్తున్నావు నన్ను. అవును నేను దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను, నువ్వు నవ్వుతున్నావు మధ్యలో నాకు కాన్సన్ట్రేషన్ పోతుంది. ఇది లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అని. ఇప్పుడు చెప్పు. ఆగు. చెప్పు బాగా చెప్పు. ఆల్రెడీ ఒకటి అయిపోయినట్టు, ఎందుకంటే ఇంతసేపు ఒకటి అయిపోయింది. రెండోది గెస్ట్ చేస్తాను నాకు. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నా
చండాలకు గెస్తారు మనం ఎప్పుడు కాదా కాదు 2 రాంగ్ మూడోది కూడా రాంగ్ అవుతుంది 3 ఎక్కడైనా 2 కదా 2 అయినాయి మూడోది కూడా రాంగ్ అయితే అంటున్నా అదే ఏ చికిత్తా గుమస్తాస్ ఫవ్వారి డవ్వా చూపెట్టు అది చూపెట్టు విజువల్గా ఉంటుంది 2 ఇంకా 2 ఉన్నాయి ఖచ్చితంగా చెప్పాలి కొంచెం బయటికి పట్టుని మరీ అసలు అర్థం కావట్లేదు బయటికి పడితే నీకు వినిపించింది వినిపిదు ఇప్పుడు వినిపిస్తుంది అన్నాడంటే వినిపిస్తుంది చెవులు పక్కన పెట్టుకోండి సౌండ్గా తీసుకున్నాడు పని చేయట్లేదులే చెప్పు చెప్పు నొప్పి పడుతుంది నువ్వు డైలాగ్ లాగా చెప్పాక పాటలాగా పాడు ఫిఫ్త్ ఛాన్స్ క్లూ కష్టంగా ఉంది అరే ఛత్రపతిరా చెప్పది ఉంగుడు గుడు గుడు ఉంగుడు 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 గుడు గుడు ఉంగుడు 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 గుడు గుడు ఉంగుడు 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 గుడు ఉంగుడు ఉంగుడు పాట చెప్పు పాట అంటే చెప్పు పాట పాడు నేను చెప్పి ఏ వచ్చి బీపై వాలే బీ వచ్చి సీపై వాలే సీ వచ్చి నీపై వాలిందే తీసుకునేది ఉంగుడు గుడు చెప్పేసాను పాట గెస్ట్ చేశాను క్లూ ఇస్తే పాయింట్ 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 2 3 ఇప్పుడు నిన్ను గెస్ట్ చేయకుండా చేస్తే నేను గెలిచినట్టు అంటే డ్రా అయిపోయింది ఫ్రెండ్స్ డ్రా అవ్వాలి ఎట్టగట్ట దేవుడి దేవల్ల ఇంత మంచి పాట చెప్పు రెడీ పాట ఎలా పోతున్నాం మనం ఇప్పుడు పాట ఏంటంటే చుక్కలోకెక్కినాడు సక్కనోడు రెడీయా ఏంది పోలో వదినట్టు వస్తున్నా అని సరే చుక్కలోకి ఎక్కినాడు చక్కనోడా తీసేసాయి గెలిచాం మనం ఛాలెంజ్ గెలిచాం మనం ఇప్పుడేంటి గెలిచావు కదా తినే పోటీలు ఇట్లాంటి తినే వైజ్ఞానికరమైనటువంటి పోటీలు అయితే మనం ఉత్తీర్ణులు అవుతాం ఆ తినే పోటీలు కానీ ఏ మాటకు ఆ మాట ఫ్రెండ్స్ నేను చాలా ఈజీ ఇచ్చా వాడు ఒకటి ఏంటంటే స్టార్టింగ్లో వాడు కొంచెం కష్టం అన్నట్లు అంటే సంథింగ్ ఏదైనా అనుకోనివ్వండి కానీ వాడికి కొంచెం ఈజీ ఇచ్చా ఎందుకంటే అట్లా జరిగింది నాకు అట్లా ఓడిపోయినప్పుడు ఈ సాకులన్నీ సహజం చెప్పుకుంటానే ఉంటారు ఓడిపోయినప్పుడు ఎట్లా అనిపించింది అట్లా అనిపించింది గెలిచాం ఒక్కటి కూడా మిస్ చేయలేదు అన్ని గెలిచాను అన్ని ఎట్లా అమ్మా ఒకటి కూడా మిస్ అయింది మరి నాకు 2 పాయింట్లు అట్ట వస్తాయి ఒకటి పోయింది నీది వచ్చినాయి నీకు నువ్వు 2 చెప్పావు వాళ్ళు చెప్పావు ఇంకోటి వచ్చేసి అది చెప్పావు ఏది చెప్పావు నీకే తెలియదు చెప్పింది 2 చెప్పావు నువ్వు సెకండ్ది డైలాగ్ కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా చెప్పాను ఇది చెప్పా అంతే కదా కత్తులతో కదా కంటి చూపు చెప్పావు నువ్వు డైలాగ్ అది కూడా చెప్తాను డైలాగ్ చెప్పాను ఒక డైలాగ్ చెప్పాను ఇప్పుడు పాట 2 చెప్పావు నేను ప్రతిదీ చెప్పాను నువ్వు ఒకటి చెప్పలేదు అక్కడ నువ్వు మైనస్ అయ్యావు అంతే నేను అక్కడ నాకు 4 పాయింట్ వచ్చి నీకు 1 పాయింట్ వచ్చి స్టార్టింగ్ సినిమా చెప్పలేదు నేను సినిమాలు చెప్పలేదు నువ్వు ఏంది అడిగింది నువ్వు సినిమా పేరు అడిగాను ఇది సినిమా పేరు ఏంది సినిమా పేరు ఏదో నాకు గుర్తులేదు ఏదో అడిగా మొత్తానికి గుర్తులేదండి
సరేలే మొత్తానికి గెలిచావు నువ్వు. మెరుపు కలలు మెరుపు కళ్ళ అడిగాను. అది క్లూ సరిగ్గా ఇవ్వలేదు ఫ్రెండ్స్. వాడు మెరుపు కళ్ళ అంటే వాడు ఏందో ఇట్ట అన్నాడు. కాజల్ అని చెప్పేసి నేటి హిందీ కాజల్ అని చెప్పేవరా ప్రభు, అది ప్రభుదేవాకి దాని తర్వాత దాని దగ్గరికి వస్తున్నాను నేను, ఆ స్టెప్ దగ్గరికి దగ్గరికి వచ్చింది. సరేలే టోనీ గెలిచావు ఏంటి ఇప్పుడు? మనం డబ్బులు పంది అనుకోలేదు. 2 మ్యాచ్ 2 సార్లు డబ్బులు తీసుకొని అవును రూల్స్ మేము వచ్చేస్తాం కదా. అబద్ధాలు ఆడద్దు. ఎంత ఎంత బాస్ తొండి కాదు ఫ్రెండ్స్. చూడు బిర్యానీ ఛాలెంజ్ లో ఫస్టే ₹1,00,000 అని చెప్పి మనం కౌంట్ చేయడం కూడా జరిగింది. సెకండ్ కూల్ డ్రింక్ ఛాలెంజ్ లో ₹1,00,000 అని చెప్పి 50,000 అని చెప్పి తర్వాత మాట్లాడుకున్నాం. ఈ ఛాలెంజ్ లో నువ్వు 50,000 అనే ప్రస్తావన తెచ్చావా, డబ్బు అనే ప్రస్తావన తెచ్చావా? మనం ఏమనుకున్నాం, ఓడిపోతే పనిష్మెంట్ ఇది పెట్టుకోవాలి అన్నాం, పెట్టేసుకున్నాం. అందుకే ఇలాంటి వాటిలో డబ్బులు మ్యాటర్లో కొంచెం నువ్వు ఉండాలి. అవును నువ్వు చెప్పలేదు కదా, చెప్తే కదా ఇచ్చేది. వాడు గుర్తుపెట్టుకో, తమ్ముడే ప్యాకెట్ ఏది అది గుర్తుపెట్టుకో. నువ్వు ఇలాంటి ఛాలెంజ్లకు వచ్చేటప్పుడు తమ్ముడు ప్యాకెట్ అనేది గుర్తుపెట్టుకో. ఎందుకంటే మన ఫస్ట్ 2 ఛాలెంజ్ల్లో డబ్బు ప్రస్తావన వచ్చింది. ఈ ఛాలెంజ్ లో రాలేదుగా. 3 దాంట్లో కూడా వచ్చిందని అనుకుంటారు. 3 దాంట్లో అట్ట అనుకుంటావు నువ్వు. మోసాలు అన్ని జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు చిన్నోళ్ళని చేసి ఇలాంటి చాలా చేస్తా ఉంటారు. అది కాదు ఫ్రెండ్స్, ఇది నేను మాట మీద నిలబడే మనిషిని. ఫస్ట్ డబ్బులు అని చెప్పుంటే నేను ఇచ్చేవాడిరా. నువ్వు ఎట్లా అది తప్పు ఏంది, జనాలకి వేరే విధంగా వెళ్ళింది మెసేజ్. అరే మనం ఆడుతున్నాం రా, ముందు డబ్బులు అని చెప్పుకోవాలి కదా. ఇదేమన్నా ₹2 ₹5 50,000 కదా అంటే నువ్వు ఇప్పుడు నాకు అది బిచ్చ వేసి వెళ్తున్నట్టు అట్లా కాదు. నేను అట్లా కాదు. మరి అయిపోయింది ఏం చేస్తాము, నువ్వు డబ్బులు ఇవ్వట్లేదు ఏమవట్లేదు అంటున్నావు. నేనేం చెప్తున్నానంటే నెక్స్ట్ ఛాలెంజ్కి వచ్చేటప్పుడు ఏమన్నా ఉంటే ముందే చెప్పు, ప్రస్తావించు. నేను అనుకో నేను ముందే డబ్బులు అని చెప్తాను. నేనైతే ముందు డబ్బులు అని చెప్తాను. సరే ఓడిపోతారని తెలుసు కదా సరే, సహజంగానే. సరే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాడు. ఖచ్చితంగా లైక్ చేయండి. డైలాగ్ చెప్పు, గొంతు అంటున్నాను. సో మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావాలనుకుంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా సపరేట్ ఛానల్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఏమన్నా ఫన్నీ ఛాలెంజెస్ మీకేమైనా చూడాలి అనుకుంటే, అంటే మీరు ఫన్నీ ఛాలెంజెస్ ఏమన్నా చూడాలనుకుంటే కింద కామెంట్స్లో చెప్పండి. ఆ ఫన్నీ ఛాలెంజ్ చేయడానికి ట్రై చేస్తాం. అది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే రెడీ, సెకండ్ రౌండ్ స్టార్ట్. తల ఒప్పుకుండా నన్ను చూస్తే నీకు తెలిసి చెప్పు. బూతులు ఎడతలట్టు ఉంది. నీట్గా చెప్పు. సీమసింహం. రాంగ్ చెప్పేది అది. నేను మర్చిపోయారా, పేరు మర్చిపోయారా? దాని పేరు మర్చిపోయారా? మర్చిపోయా దాని పేరు మర్చిపోయా. ఏదో చెప్పావు, అది మర్చిపోయాను. సింహాద్రి చెప్పావు.